కీర్తనలు 140వ అధ్యాయం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపము, బలాత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కను వల పరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుకాయ ఉచ్చుల నొగ్గి ఉన్నారు. ఆయన నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక, కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇది ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించినట్లుగా మనం ఒక్కడలో చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి 13 వచనాలలో 3వ వచనం ఆఖరిలోను, 5వ వచనం ఆఖరిలోను, 8వ వచనం ఆఖరిలోను సెలా అనేటువంటి మాట వ్రాయబడింది. అనగా ఒక్కొక్క భాగంగా అది విభజించబడినట్లుగా మనం గమనించుతున్నాం. ఈ విషయాలన్నింటిలో కూడా దావీదు రచించబడినటువంటి కీర్తనలో తను వెళ్ళినటువంటి తన జీవితంలో తరమబడి వెళ్ళినటువంటి పరిస్థితులలో ఏదైతే తన హృదయం యొక్క స్థితి ఉన్నదో, ఏ విధంగా దేవుని వైపు చూచి తన విశ్వాసాన్ని ప్రకటించుతూ ఈ కీర్తన వ్రాయబడిందో మనం గమనించినట్లయితే చూడవచ్చు. తర్వాత ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితంలో ఏ విధంగా తన విషయంలో అనేక మంది వారి ప్రభువుని అప్పగించటానికి చేసినటువంటి ప్రణాళికలన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో మన ప్రభువుని గురించి కూడా చెప్పబడినట్లుగా గమనించవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించాలని కోరుతున్నారో వారికి విరోధంగా ఉన్నటువంటి అనేక మంది భక్తిహీనులు, కీడు చేయి తలంచువారు, దేవుని మార్గమును వ్యతిరేకించువారు ఈ యథార్థపరుల హృదయ జీవితంలో ఏ విధంగా ఎదురు తిరిగి వారిని కాలు జారే విధంగా ప్రవర్తింపజేయటానికి చేసేవారుగా ఉన్నారో కూడా ఈ కీర్తనలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ మొదటి వచనంలో దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేతిలో నుండి పడకుండా నన్ను కాపాడము. అది తను వెళుతున్నటువంటి పరిస్థితిలో అతను ఎదుర్కొన్నటువంటి ఈ దుష్టులు, బలాత్కారం చేయవారు, తర్వాత వారు ఏం చేస్తారనేటువంటిది 2వ వచనంలో ఉంది. అపాయకరమైన యోచనలు హృదయంతో, తర్వాత వారు నిత్యము యుద్ధము రేపు చూపుదురు, తర్వాత పాము నాలుక వలె వారు నమ్మ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల కింద విషసర్పమున్నది. అంటే మాటలు, క్రియలు, ఆలోచనలు ఈ మూటి ద్వారా వారు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నారు. ఇది ఇలా ఉండటానికి అది దాని తర్వాత 4వ వచనంలో చూస్తే భక్తిహీనుడి చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము వారి చేతిలో నుండి నన్ను రక్షించము, నేను అడిగి జారుపడినట్లు వారు ఉద్దేశించుచున్నారు. తర్వాత 5వ వచనంలో గర్విష్ఠులు. ఇక్కడ చెప్పబడినటువంటి దుష్టులు, బలాత్కారం చేయువారు, తర్వాత భక్తిహీనులు, తర్వాత మరలా 4వ వచనంలో ఇంకొకసారి చెప్పబడింది బలాత్కారం చేయువారు, 5వ వచనంలో గర్విష్ఠులు, తర్వాత 8వ వచనంలో భక్తిహీనులు,
ఈ విధంగా మాటి మాటికి రకరకాలైనటువంటి విధంగా వారు ఉపయోగించేటువంటి పద్ధతులన్నిటినీ దావీదు తన జీవితంలో అనుభవించిన వాడే ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎందుకు అతనికి వ్యతిరేకంగా లేచి ఉన్నారు అనేటువంటిది ఇక్కడ 13వ వచనంలో చెప్పబడింది. యథార్థవంతులు నిశ్చయముగా నీతిమంతుడుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. తర్వాత యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దావీదు ఏ విధంగా అయితే చిన్నతనం నుంచి కూడా ప్రభువుని ఎరిగి ఉన్నాడో, తను గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత గొలియాతును చంపినప్పుడు కానీ, తర్వాత సౌలు చేత తరమబడుతున్నప్పుడు భద్రపరచబడిన విధానం కానీ, ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని తను అంతరంగంలో అన్వయించుకొని జీవించుతూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత నిత్యత్వంలోనూ దానికి మునుపు మహిమ కలిగినటువంటి రాజ్యంలోనూ దేవుని సన్నిధిలో నివసించాలనేటువంటి కోరిక తలంపు కలిగి ఆ బలీయమైనటువంటి కోరిక వైపుగా ఇప్పుడు తను ఉన్నటువంటి ఈ లోకంలో ఈ శరీరంలో కూడా అటువంటి సన్నిధిని అనుభవించుతూ జీవించాలని చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం అతని యొక్క చరిత్ర అంతటిని కూడా గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే మన ప్రభువు ఈ లోకంలో ఉండగా తండ్రితోటి ఎల్లప్పుడూ ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో కూడా మనం చూడవచ్చు. అలాగే విశ్వాసులమైన మనందరం కూడా భక్తిగా కనుక జీవించుతున్నట్లయితే చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అంతియోకియు, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించును. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండవు. ఇక్కడ పౌలు జీవితంలో ఏం జరిగింది అనేటువంటిది చెబుతూ తిమోతికి హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింస పొందుదురు. ఈ అనుభవాన్ని ఆ తరాలలో కానీ, నూతన నిబంధనలో కానీ, తర్వాత మన ముందు గతించినటువంటి అనేక మంది సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా ఈ విధంగా హింసలు పొందారు. దావీదు యొక్క అనుభవం కూడా అదేవిధంగా ఉంది. మన ప్రభువు యొక్క జీవితంలో కూడా తను తండ్రి యొక్క ఉద్దేశాన్ని మహిమపరచబడి తండ్రితో పాటుగా ఉండి రాబోయే దినాలలో రాజుగా భూమి మీదను ఆకాశంలోనూ ప్రభుత్వం చేయబోయేదానికి తాను తండ్రి యొక్క చిత్తానికి లోబడుతూ ఈ విధంగా జీవించాడో ఇక్కడ దానికి అనేకమైన వ్యతిరేకమైనటువంటి శక్తులన్నీ కూడా కూడుకొని ఆయనకు వ్యతిరేకంగా పనిచేశాయో మనం నూతన నిబంధనలు చూస్తాం. ఈ పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ కీడు చేయవారు, దుష్టులు, బలత్కారులు, వలపన్నువారు, గర్విష్ఠులు వీరందరూ కూడా రకరకాలైనటువంటి విధంగా ఆయా పరిస్థితులలో దావీదుతోటి వ్యవహరించిన వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం కొన్ని విషయాలు కనుక మనం గమనించినట్లయితే 3వ వచనంలో, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. చూడండి, ఇది మొట్టమొదటిసారిగా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అది దాని పెదవుల క్రింద విషం ఉన్నది అని చెప్పబడిన దానికి గుర్తుగా ఇక్కడ మనం కనుక మొదటి వచనంలో చూస్తే, ఇది నిజమా అంటే అబద్ధాన్ని దేవుడు ఏదైతే చెప్పినాడో తినవద్దని, అది నిజమా అని చెప్పడంలో అర్థం ఏంటంటే అది నిజం కాదు అనేది మీరు నమ్మండి అని ప్రోత్సహించటం. ఇక్కడ దేవుడు మనిషిని తన యొక్క సారూప్యంలో తన పోలిక చొప్పున సృష్టించి భూమిలో ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా అతనికి అధికారం అనుగ్రహించి దేవుని యొక్క ప్రతినిధిగా భూమి మీద రాజ్యం చేయాలని కోరాడు. ఎల్లప్పుడూ
తను అతనిలో ఊదినటువంటి జీవాత్మ ద్వారా దేవుడు అతనితోటి సన్నిహిత సంబంధం కలిగి పరలోక సంబంధమైనటువంటి దేవుడు ఈ లోకంలో మనిషి ద్వారా భూలోక సంబంధమైన వాటి విషయాలలో ఏలాలని కోరాడు. కానీ అంత గొప్ప ప్రణాళికను, ఆ మహిమ కలిగినటువంటి ఉద్దేశాన్ని వమ్ము చేయటానికి సాతానుడు ఇది మొట్టమొదటే అతనితోటి మాట్లాడుతున్న సందర్భంలోనే అబద్ధంతో ఆ ప్రణాళికను మొత్తాన్ని కూడా వమ్ము చేయటానికి అది విషంతో నింపబడినటువంటి విధంగా మాటలతోటి ఆ హవ్వను మోసపుచ్చి వేరైన విధంగా ఆలోచించేటట్లుగా చేసి ఏదైతే తినవద్దని చెప్పబడినటువంటి పండు ఉన్నదో అది తినగలిగేటట్లుగా చేశాడు. ఈ సర్పము అనేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి మహిమ కలిగిన ఉన్నతమైన ప్రణాళికలను అది భంగపరిచి మనిషి దానిలో ప్రవేశించకుండా ఉండేలాగున చేయడానికి చేసేటువంటి ప్రయత్నంకి గుర్తు. తర్వాత ఇంకొకటి, ఎవరైతే ఇప్పుడు ఆ ప్రణాళికను తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు పాప క్షమాపణ, పాపము మీద జయం పొందటానికి కావలసినటువంటి పునరుద్ధాన జీవం ద్వారా ఇవ్వబడినటువంటి శక్తి, ఆయన ఆత్మ మనలో నివసించడం ద్వారా మనం వీటన్నిటినీ జయించగలగటానికి కావలసిన కృప మనం పొందుతున్నామో అటువంటి వారి మీద మరలా అదే సర్పము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూద్దాం. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. తర్వాత ఇక్కడ చూసినప్పుడు 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది ఆయన. సో ఇది రక్షించబడక మునుపు ఉన్నటువంటి వారందరి మీద కూడా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి రాకుండా విధంగా చేసేటువంటి ప్రయత్నం. రక్షించబడిన వారు మీద ఎల్లప్పుడూ కూడా అబద్ధములు చెబుతూ నేరములు మోపుతూ దేవుని సన్నిధిలో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు తన జీవితంలో అనేక మంది, సౌలు మాత్రమే కాకుండా కొన్నిసార్లు తన కుమారుడు కూడా ఎదురు తిరిగినాడు. తర్వాత ఎవరైతే బెన్యామీను వంశస్థులు ఎదురు తిరిగి ఉన్నారు, తర్వాత షిమి తర్వాత ఎదురు తిరిగినాడు. అతనికి దగ్గరగా ఉన్నటువంటి యోవాబు కూడా దావీదు యొక్క హృదయాన్ని ఎరగకుండా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. ఇలా రకరకాలైన పరిస్థితులలో దావీదు తను వెళ్ళిన జీవితం అంతటిలో కూడా ఏదైతే మనం గమనిస్తున్నామో అవన్నీ కూడా తను అనుభవపూర్వకంగా చూడగలిగాడు. సో ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు. తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుటే. కనుక ఆ రోజుల్లో యూదులలో ఉన్నటువంటి 2 తెగల వారు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీరందరూ కూడా చివరంతా ప్రభువును వ్యతిరేకిస్తూ చివరకు ఆయనను మరి రోమీయులకు అప్పచెప్పి సిలువ వేయించారు. వారిని గురించి బాప్తిజం ఇచ్చే యోహాను తన యొక్క ఆరంభ పరిచర్య దినాలలోనే వారిని గురించి సర్పసంతానం అని చెప్తూ వచ్చాడు. అనగా ఎవరైతే ఈ దుష్టత్వాన్ని, బలత్కారాన్ని, గర్విష్ఠంతో నింపబడినటువంటి హృదయాన్ని కలిగి పైకి భక్తి గల వారు అనే చెప్పుకుంటూ భక్తిహీనులుగా ఉంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములలో చురుకుగా పాలు పంపులు పొందేటువంటి వారు అని అర్థం. తర్వాత ఇంకొకసారి రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుగుతో మోసం చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములను ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగురు, వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. దేని గురించి ఏం చెప్తున్నాడంటే, ఎవరిని గురించి చెప్తున్నాడంటే ఇక్కడ 9వ వచనంలో ఉంది. అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమో కాదు.
యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, అంటే ఎవరు ఏమాత్రం కూడా భేదం లేకుండా అందరూ కూడా ఆ సర్ప విషయం యొక్క ప్రభావం కింద ఈ లోకంలో దేవుడు లేని వారందరూ జీవించుతున్నవారని అర్థం. కనుక ఎవరైతే దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నటువంటి పరిశీలు సద్దీకీలలో కూడా వారిని కూడా దేవుని వాక్యంలో సర్పసంతానమని పోల్చబడింది. దేవుడు లేనటువంటి గ్రీసు దేశస్థుల విషయంలో కూడా దేవుని ఎదుట దేవుడి యొక్క ప్రణాళికలోనికి రాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వారి పెదవుల కింద విషసర్పం ఉన్నదని చెప్పబడింది. పాత నిబంధనలో దావీదు ఎవరెవరి చేతైతే మరి నిజమైన విధంగా దేవుడిని వెంబడించకుండా ఉండి మరి వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మంది శక్తుల గురించి వారి పెదవుల నిండా మరి విషం ఉన్నది, పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది అని చెప్తూ వచ్చాడు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే యథార్థమైన భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలోనూ, తర్వాత మహిమ కలిగినటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలనలోనూ, దాని తర్వాత రాబోయేటువంటి నిత్యరాజ్యంలోనూ ఆయన సన్నిధిలో ఉండటానికి మనలను లోకము శరీరం యొక్క మాలిన్యం నుంచి తప్పించుకొని ఆ పరిశుద్ధతలో ముందుకు సాగేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా విశ్వాసంలో ఏ విషయాలను చూడకుండా బయట కనబడుతున్న వాటిని ప్రభువును మనం చక్కగా చూచి ఆయన మీద ఆధారపడుతూ జీవించగలిగినటువంటి వాళ్ళందరి విషయంలో అపవాది చేత ప్రేరేపించబడినటువంటి విధంగా ఉన్న పరిసయ్యులు సద్దూకీయులు కానీ, లేక సౌలు అటువంటి వారు కానీ, లేక షిమి అటువంటి వారు కానీ, లేక ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో అనేక మంది యూదులు ఏ విధంగా వ్యతిరేకంగా లేచి ఉన్నారో అటువంటి వారు కానీ మన జీవితంలో తటస్థపడవచ్చు. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏ విధంగా దేవుని యందు విశ్వసించి తన జీవితంలో ముందుకు సాగాడో మనం గమనించినట్లయితే 4వ వచనం, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కకు బలపరిచిన్నారు. కనుక వీరు దుష్టత్వము, బలాత్కారము, విషముతో నింపబడినటువంటి పెదవులతో కూడి మాట్లాడుతున్నప్పుడు మనము కాలు జారి పడగలిగేటట్లుగా చేయటం వారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే నీతిగా భక్తిగా అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని మన జీవితంలో కనపరుస్తూ జీవించే జీవితం వారి యొక్క మనస్సాక్షి మీద వారికి తీర్పు ప్రకటిస్తుంది. అది వారు తట్టుకోలేరు. అందుచేత వారు ఏ విధంగా పడిపోయినారో మనం కూడా ఆ విధంగా పడిపోవడానికి ప్రణాళికను రచించి అది ఉరి ఒడ్డి మనం కూడా దానిలో ఆ ఉచ్చులు చిక్కుపడగలిగేటట్లుగా చేసేవారుగా ఉంటారు. కనుక ఈ విశ్వాసంతో నింపబడినటువంటి భక్తుడైనటువంటి దావీదు వంటి జీవితం కలిగిన వారు వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైన వాటన్నిటిలో జాగ్రత్తగా పడిపోకుండా వాళ్ళు చేసిన విధంగా మనం కూడా ప్రతిఘటించకుండా వారి చర్యకు ప్రతిచర్య చేయకుండా దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి మనలో సామర్థ్యం లేదు. కనుక విశ్వసించి సమస్తమును చేయుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆయనందు విశ్వసించి జీవించగలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని వారు కోరుతూ వాళ్ళు ఇక్కడ ప్రకటిస్తున్నారు. కనుక ఈ అపవాది దానికి సంబంధించినటువంటి దురాత్మల సమూహంతో మనము పోరాడేటువంటి అన్ని విషయాలలో కూడా మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యముల చేత కాకుండా సమస్తమును ఓడించి తిరిగి మృతులలో నుండి లేచిన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవాన్ని మన జీవితంలో అన్వయించుకునటానికి విశ్వాసంతో మనం వ్యక్తపరిచి మరి సంపూర్ణంగా మనల్ని రక్షించుటకు కాపాడుటకు శక్తి కలిగినటువంటి ప్రభువునందు మాత్రమే మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండగలిగినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. 6వ వచనం, ఆయనను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడువు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. ఇంకా ఈ విధంగా చెప్తూ తన యొక్క హృదయంలో ఉన్నటువంటి భారాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. నీవే నా దేవుడు. కనుక ఇప్పుడు భక్తిహీనులు, దుష్టులు, బలాత్కారులు వారి యొక్క మాటల చేత వారి క్రియల చేత దుష్టత్వాన్ని జరిగించేటువంటి ప్రణాళికలో
నేను పడిపోవటానికి, నా పాదములు జారటానికి వారు రచించినటువంటి అనేక విషయాలలో నీవు నన్ను భద్రపరచు. తర్వాత నీవు నాకు రక్షణ దుర్గం, అనగా ఆ దుర్గంలోనికి వాళ్ళెవరూ రాలేరు, కానీ నీవు నన్ను తీసుకుని వెళ్ళి కాపాడేదు. దేవుని యొక్క కృప మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి ఉన్నతంగా మనల్ని పైకి లేపి ఇక్కడ భూలోకంలోనూ మనుషుల యొక్క యుక్తులన్నిటిలో నుంచి కూడా విడుదల కలుగు చేయటం సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. దావీదు తన జీవితంలో సౌలు అనేక సార్లు అతనిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కానీ, అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా లేచిన పరిస్థితుల్లో కానీ, ఇంకా రకరకాలైన పరిస్థితులు అతని జీవితంలో సంభవించినప్పుడు కానీ దావీదు దేవుని చేత కాపాడబడి భద్రపరచబడినట్లుగా మనం చూస్తాం ప్రతి క్షణంలో కూడా. అదేవిధంగా మరి పౌలుగా మార్చబడినటువంటి సౌలు తన జీవితంలో అనేక స్థలాలలో, ఇకోనియా, లుస్త్రా, దెర్బే, ఆ ప్రాంతాలలో జరిగినటువంటి హింసలో కానీ, ఎఫెసులో జరిగినటువంటి విధంగా జరిగిన పరిస్థితుల్లో కానీ, ఆయా పరిస్థితులలో ఏ విధంగా రాత్రి వేళ శిష్యుల చేత తప్పించబడి వేరే ప్రదేశానికి తీసుకొని రాబడ్డాడు. ఒకవేళ వాళ్ళు చనిపోయినాడని కొట్టి అతనిని పడవేసినప్పుడు కూడా అతనిలో మరలా దేవుని యొక్క జీవాన్ని పోయబడి తిరిగి లేచి మామూలుగా వెళ్ళిపోయినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడని చనిపోయిన తర్వాత, ఆయన పాతి పెట్టబడిన తర్వాత మూడవ దినమున తండ్రి అయినటువంటి దేవుడు తన మహిమ బలాన్ని ప్రకటిస్తూ దేవుడు లేపి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని వాళ్ళందరి జీవితాలలో చూడగలిగినట్లుగా మనము మన జీవితంలో కూడా నా యుద్ధ దినమున నీవు నా తలను కాయదు కనుక యథార్థమైన హృదయంతో మనము నీతిగా జీవించుతూ వారి యొక్క అడుగులకు, వారి మాటలకు మనము ప్రతిచర్యను జరిగించకుండా మనం విశ్వాసాన్ని చక్కగా కాపాడుకుంటూ దేవుని వైపు చూచిన వారందరి జీవితాలలో మన తల పడిపోకుండా, వంగిపోకుండా, వాళ్ళ పరిస్థితులకు లొంగిపోకుండా దేవుడు మన తలను కాచేవాడుగా అనేక మంది భక్తుల జీవితాల్లో చూచినట్లుగా మన జీవితంలో కూడా అది అనుభవం కాగలదు. 9వ వచనం, నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక, కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడినగాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడదురుగాక, అగాధ జలములలోనికి వారు త్రోయబడదురుగాక. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఆ సమయంలో దావీదు జీవితంలో అతనికి వ్యతిరేకంగా లేచిన వారి పక్షంగా కానీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా లేచినటువంటి అనేక మంది పరిసయ్యులు, సద్దూకీయులు కానీ, లేక పౌలు జీవితంలో అతనికి వ్యతిరేకంగా లేచి ఆ పరిచర్యను అవరోధాన్ని కలుగు చేయడానికి ప్రయత్నం చేసిన వారి విషయంలో కానీ జరగటం మనం గమనించం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడకు జరగబోయేటువంటి సమయంలో అబద్ధ ప్రవక్త, తర్వాత మృగము, అది అంత్యక్రీస్తు, వారు వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసుల యొక్క మరి భక్తి పరీక్షించబడి జరిగేటువంటి పోరాటంలో దేవుడు తన ముందుగా ఎరిగిన వారన్నిటినీ కూడా భద్రపరిచి శ్రమలలో నుంచి తప్పించి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మందిని ఈ విధంగా ఇప్పుడు ఈ వాక్యంలో చెప్పబడిన విధంగా వారిని శిక్షించేవాడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. కడమ వారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గమ చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినను. ఇక్కడ చెప్పబడినటువంటి మృగము తరువాత అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా మొట్టమొదటిసారిగా పట్టబడి అగ్నిగుండంలో వేయబడుట అనేది మనం ఇక్కడ 19వ వచనం 20వ వచనంలో చూస్తాం. తర్వాత 20వ అధ్యాయం 1వ వచనం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగివచ్చడు చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన 140వ అధ్యాయంలో 10వ వచనంలో, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక. అది మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ దుష్ట మృగము అబద్ధ ప్రవక్త. తర్వాత వీరందరికీ అధినేతగా ఉన్నటువంటి ఈ అపవాది సాతానుడు ఘటసర్పము, అతడు సంఖ్యల చేత బంధించబడి అగాధములోనికి పడద్రోయబడి ఉన్నాడు 1000 సంవత్సరాల వరకు. దాని గురించి కూడా ఇక్కడ మనం కీర్తన 140వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం.
అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. ఆ విధంగా అతడు త్రోయబడ్డాడు. సో ఇద్దరు అగ్నిగుండంలో వేయబడ్డారు, ఒకరు అగాధంలోనికి త్రోయబడ్డారు. సో ఈ చెప్పబడినటువంటి ఈ వచనాలు అంటే అప్పుడు దావీదు ప్రవక్తగా కూడా ప్రవచించున్నాడు. ఈ జరగబోయేటువంటి భవిష్యత్తులో ప్రభు యొక్క రాకడకు మునుపు ఆయన వచ్చినప్పుడు జరిగేటువంటి అర్మగెద్దోను యుద్ధంలో ఏ విధంగా ఈ దుష్టమృగము తర్వాత అతనిని పూజించాలని అందరినీ ప్రేరేపించుతూ బలవంతం చేసినటువంటి అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా అగ్నిగుండంలోనూ, వీరందరికీ కూడా నాయకుడిగా ఉన్నటువంటి అపవాది ఆదిసర్పము ఘటసర్పము వారి పెదవుల కింద సర్పము యొక్క విషము ఉంచుకుని మనుషులందరినీ కూడా లోకమును మోసపుచ్చినటువంటి వాడు అగాధములో పడద్రోయబడ్డాడు. 11వ వచనం, కొండెములవాడు వారు భూమి మీద స్థిరపడుకుందురుగాక, ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయనుగాక. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో, రెండవ రాకడలో జరిగే విషయం కనుక ఆయన రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు ఈ విధంగా కొండెములవాడు వారు కానీ ఈ బలత్కారులను తరిమి వారిని పడదురు. సో ఇక అటువంటి వారు ఉండరు భూమి మీద. అందరూ కూడా ఆయన ఇనుపదండంతో రాజ్యం చేసి భూలోక రాజ్యములన్నిటినీ కూడా ఆయన తను వశపరుచుకొని ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొని రాబోయేవాడుగా ఉన్నాడు కనుక ఆయనకు వ్యతిరేక స్వభావం కలిగిన వారు ఎవరు కూడా భూమి మీద ఉండకుందురు కాక అని చెప్తున్నాడు. కనుక ఈ చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేవి. కానీ అంతకు మునుపు చెప్పబడినటువంటి అనేక హింసలు, బలత్కారము, దుష్టుల యొక్క యోచనలు, వలలు, బుచ్చులు ఇవన్నీ కూడా ప్రతి తరంలో కూడా భక్తిగా జీవించాలని కోరుతున్నటువంటి విశ్వాసులందరి పక్షంగా కూడా నెరవేర్చబడే అవకాశాలు ఉన్నాయి. 13వ వచనం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. సో ఈ విధంగా వారి యొక్క ప్రయాణము ముగించిన తరువాత ఒకవేళ ఈ తరంలో కనుక మన ప్రభువు రాకపోయినట్లయితే కానీ చెప్పబడినటువంటి ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అనుభవాన్ని కలిగి తమ జీవిత యాత్రను ముగించిన వారు మొదటి పునరుద్ధానంలో పాలు పొంది ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగలిగేటట్లుగాను, ఒకవేళ ప్రభు సన్నిధిలో వారు ప్రభు యొక్క రాకడ వరకు నిలిచున్నట్లయితే ఈ జీవితాన్ని అనగా దావీదు ఏ విధంగా తన తలను కాల్చుకుంటూ విశ్వాసంతో భక్తితో తన అడుగులు జారకుండా యథార్థమైన హృదయంతో దేవుని కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించారో వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు లేవనెత్తబడి ఆయనతో పాటుగా సదాకాలము మొదట 1000 సంవత్సరములు తర్వాత నూతనమైన ఆకాశము భూమి సృష్టించబడినప్పుడు ఆయనతోనూ ఉండగలిగేవారుగా ఉంటారు. సో ఇటువంటి ధన్యత కొరకు ఈ లోకంలో ఇటువంటి విధంగా శ్రమలు, దుఃఖము, ఇబ్బంది, మరి శరీరం యొక్క ప్రవర్తన కలిగిన వారందరూ కూడా మనని ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ మరి రకరకాలుగా మన భక్తి నుంచి తప్పించడానికి చేసే ప్రయత్నాలు అన్నిటిలో కూడా దేవుడు తన బిడ్డలను వారి యొక్క తలలను కాస్తూ అపవాదిని అతను వెంబడించున్నటువంటి దూతలందరినీ కూడా అగ్నిగుండంలోనూ అగాధంలోనూ ముంచేవాడుగా ఉన్నాడు. కనుక ఇటువంటిది అనేక మంది భక్తుల యొక్క జీవితాలలో నెరవేర్చబడి ఉండగా ఈ తరంలో నివసించే మనందరం కూడా రాబోతున్నటువంటి ఆ మహిమ కొరకు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగలగటానికి అవసరమైన రీతిలో విశ్వాసమును కాపాడుకుంటూ భక్తిగా ఆయన కోరిన విధంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించి మా విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి మా తలను కాయవాడుగాను ఉన్నావు కనుక మీరు కోరిన విధంగా జీవించగలగటానికి మా జీవితాలలో మంచి బలాన్ని పునాదిని మీరు వేయమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.